మరోసారి మన దేశ అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం అంబానీ 105 బిలియన్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 8.75 లక్షల కోట్ల నికర సంపత్తో ఇండియాలోనే ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు ఆయన. టెలికాం, రీటైల్, పెట్రోకెమికల్స్, డిజిటల్ సేవలతో సహా పలు రంగాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సాధించినటువంటి అద్భుతమైన వృద్ధి కారణంగా అంబానీ సంపద భారీగా పెరిగింది. ఆయన సంపద ఈ ఏడాది 100 బిలియన్ల మైలురాయిని దాటి భారతీయ వ్యాపార సామ్రాజ్యాల బలాన్ని మరోసారి నిరూపించింది. ముఖేష్ అంబానీ గత ఏడాదితో పోలిస్తే నికర విలువలో 12% తగ్గుదల ఉన్నప్పటికీ మొదటి స్థానంలో ఉన్నారు. అలాగే భారతదేశంలో 100 మంది అగ్రగామి కుబేరుల ఫోర్బ్స్ జాబితాలో గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. $92 బిలియన్ రెండో స్థానాన్ని సొంతం చేసుకోగా ఓపీ జిందాల్ గ్రూప్, ఇక సావిత్రి జిందాల్ 40.2 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలవగా, టెలికాం దిగ్గజం సునీల్ మిట్టల్ నాలుగో స్థానంలో నిలవగా అతని సంపద దాదాపు 34.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఈ సంవత్సరం అత్యధికంగా డాలర్లు సంపాదించిన వ్యక్తిగా సునీల్ మిట్టల్ నిలిచారు. టెక్ బిలియనీర్ శివ నాడార్ ఐదో స్థానంలో నిలిచారు. ఆయన సంపద దాదాపు 33.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆరో స్థానంలో రాధాకిషన్ దమానీ అండ్ ఫ్యామిలీ సంస్థ అయినటువంటి డిమార్ట్ 28.2 బిలియన్ డాలర్లతో ఉండగా, సన్ ఫార్మాస్యూటికల్స్ అధినేత దిలీప్ సంఘ్వి అండ్ ఫ్యామిలీ 26.3 బిలియన్ డాలర్లతో ఏడో స్థానంలో ఉన్నారు. ఇక ఎనిమిదో స్థానంలో బజాజ్ కుటుంబం 21.8 బిలియన్ డాలర్లతో ఉండగా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్ పూనావాలా 21.4 బిలియన్ డాలర్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. బిర్లా గ్రూప్ అధినేత కుమార్ బిర్లా ఆదిత్య 20.7 బిలియన్ డాలర్లతో 10వ స్థానంలో ఉన్నారు. ఇక భారతీయ ధనవంతులు మొత్తం సంపద రికార్డు లెవెల్లో పెరిగింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం భారతదేశంలోని టాప్ 100 ధనవంతుల మొత్తం సంపద మొదటిసారిగా 1 ట్రిలియన్ అంటే మన కరెన్సీ ప్రకారంగా 83 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. ఇది భారతీయ ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న తీరుకు, ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలోని పెట్టుబడులకు నిదర్శనంగా నిలిచింది. ముఖేష్ అంబానీ భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా కొనసాగడం దేశీయ అంతర్జాతీయ ఆర్థిక రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది. దేశంలో పరిశ్రమలు, సాంకేతిక రంగాల్లో అంబానీ తీసుకుంటున్న కీలక నిర్ణయాలు భవిష్యత్తులోనూ ఆయన స్థానాన్ని మరింత బలోపేతం చేయగలవని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాదికి గాను ప్రపంచంలోని 500 అతిపెద్ద కంపెనీల జాబితాను ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ విడుదల చేయగా, అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్కు ఈ లిస్టులో 88వ స్థానం దక్కింది. గత ఏడాది 86వ స్థానంలో ఉండగా ఈసారి ర్యాంకింగ్ 2 స్థానాలు జారుకుంది. 2021లో 155వ స్థానంలో నిలిచిన ఆర్ఐఎల్ గడిచిన 4 ఏళ్లలో 67 స్థానాలకు ఎగబాకింది. ఈ లిస్టులో రిలయన్స్కు చోటు దక్కడం వరుసగా ఇది 22వ సంవత్సరం. అయితే ఇక ఆసియా కుబేరుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీనే ఉన్నారు. గడిచిన ఏడాది కాలంలో ఆయన సంపద 1,00,000 కోట్ల మేర తరిగిపోయినప్పటికీ 8.6 లక్షల కోట్ల నికర సంపత్తో మొదటి స్థానాన్ని ఆయన కాపాడుకున్నారు.